కానీ పిల్లరా ఈ లోకం మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో మనము ఎలా ఉన్నాము, ఎలా జీవిస్తున్నాము దేవునికి అంత ఎరుగు కనుక ఆయన ఈ కలిగి చేసినటువంటి యొక్క మానవ జాతిని ఈ లోకంలో మానవుడు నన్ను స్తుతించకుండా ఆరాధించకుండా మరి ఈ మానవుడు చనిపోతే నరకానికి త్రోయబడుతున్నాడు అని ఆలోచించి దైవ కుమారుడైనటువంటి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు మన పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకొని మన కొరకు ఆ కలువరి శిలువలో మెట్ట మధ్యాల వేల్లో మన పాపములన్నీ కడిగి వేశాడు. పిల్లలు గమనించండి, ఈ లోకములను జీవించడంలో చనిపోయినటువంటి మన ఆత్మ ఎక్కడో పోతుంది అనేది మనం ఈ లోకంలో ఆలోచించాల్సిన విషయం ఉంటుందని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి చనిపోతున్న ఆత్మ ఆ సన్నిధానం చేరకుండా నరకాన్ని త్రోయబడుతుందని సృష్టికర్తని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు.